శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అనేది మగవాళ్ళు కామన్గా ఎదుర్కొనే సెక్షువల్ సమస్య. అయితే ఈ శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ లాంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్కి ఒక మెయిన్ రీజన్ వచ్చేసి హార్మోన్స్లో ప్రాబ్లం ఉండటము. సో ఎవరిలో అయితే సెక్షువల్గా హార్మోన్స్లో ప్రాబ్లం ఉంటుందో అటువంటి వాళ్ళలో సెక్షువల్గా ఈ శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అనే సమస్యలతో బాధపడతా వాళ్ళ సెక్షువల్ లైఫ్ని ఎంజాయ్ చేయక ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే ఈ హార్మోన్స్లో ప్రాబ్లం ఉండటం వల్ల ఎటువంటి సెక్షువల్ సమస్యలు ఎదుర్కొంటారు అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్గా చెప్తాను. నా పేరు డాక్టర్ క్రాంతి కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జై ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. నేను మగవాళ్ళలో ఎటువంటి సెక్షువల్ సమస్యలు ఉన్నా, ముఖ్యంగా అంగస్తంభన, శీఘ్రస్ఖలనం లాంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్కి నేను ట్రీట్మెంట్ చేస్తాను. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. ముందుగా శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అనేది మగవాళ్ళు కామన్గా ఎదుర్కొనే సెక్షువల్ సమస్య. అయితే ఈ శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్కి హార్మోన్స్లో ప్రాబ్లం ఉండటము అనేది చాలా ముఖ్యమైన కారణం. ఎవరిలో అయితే సెక్షువల్గా టెస్టోస్టెరాన్ హార్మోన్, ప్రొలాక్టిన్, ఈస్ట్రడియోల్, ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్ అనే హార్మోన్స్లో ప్రాబ్లం ఉంటుందో అటువంటి వాళ్ళలో ఈ శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అనే సెక్షువల్ సమస్య అనేది చాలా సాధారణంగా ఉండే ఒక సెక్షువల్ సమస్య. సో ఖచ్చితంగా ఈ శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ప్రాబ్లమ్స్ ఉన్న ఎవరైనా సరే ఫస్ట్ ఖచ్చితంగా హార్మోన్ టెస్టులు చేయించుకోవాలి. దాంట్లో ముఖ్యంగా చేయించుకోవాల్సిన హార్మోన్ టెస్టులు ఏంటి అని అంటే టెస్టోస్టెరాన్, ప్రొలాక్టిన్, ఈస్ట్రడియోల్ అనే హార్మోన్స్ అండ్ దాంతోపాటు కొన్నిసార్లు ఎఫ్ఎస్హెచ్ అండ్ ఎల్హెచ్ అనే హార్మోన్స్ కూడా అవసరం అవుతాయి. ఒకవేళ టెస్టోస్టెరాన్ హార్మోన్లో ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే టెస్టోస్టెరాన్ హార్మోన్ కొంతమందిలో చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. అంటే 550, 600 లెవెల్స్ కన్నా చాలా ఎక్కువగా టెస్టోస్టెరాన్ హార్మోన్ లెవెల్స్ ఉన్నా, లేకపోతే ప్రొలాక్టిన్ హార్మోన్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉన్నా అటువంటి వాళ్ళలో ఈ శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అనే సెక్షువల్ సమస్యలు ఉండటానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. అండ్ కొంతమందిలో ఎల్హెచ్ హార్మోన్ కూడా ఎక్కువగా ఉంటుంది. టెస్టోస్టెరాన్ హార్మోన్తో పాటు ఎల్హెచ్ హార్మోన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది, లేకపోతే ఎఫ్ఎస్హెచ్ హార్మోన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అటువంటి వాళ్ళలో కూడా ఈ శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అనే సెక్షువల్ సమస్యలు అనేది చాలా సాధారణంగా ఉండే సమస్య. జనరల్గా ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్ అండ్ ప్రొలాక్టిన్ ఈ మూడు బ్రెయిన్ నుంచి, అంటే బ్రెయిన్లో పిట్యూటరీ అనే పార్ట్ ఉంటుంది, ఆ బ్రెయిన్లో పిట్యూటరీ అనే పార్ట్ నుంచి ఈ మూడు హార్మోన్స్ రిలీజ్ అయ్యి ఈ మూడు హార్మోన్స్ టెస్టిస్లో ఉండే లీడిక్ సెల్స్ని స్టిమ్యులేట్ చేసి టెస్టోస్టెరాన్ హార్మోన్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. సో బ్రెయిన్ నుంచి గనక ఎల్హెచ్ హార్మోన్ బాగా ఎక్కువగా రిలీజ్ అవుతుంది అనుకోండి, అది టెస్టిస్ నుంచి టెస్టోస్టెరాన్ని చాలా ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఈ టెస్టోస్టెరాన్ ఎక్కువగా ఉండటం వల్ల శీఘ్రస్ఖలనం లాంటి సెక్షువల్ సమస్యలు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అండ్ చాలా మందిలో ఎల్హెచ్ హార్మోన్ ఒకటే ఎక్కువగా రిలీజ్ అవ్వదు, దాంతోపాటు ఎఫ్ఎస్హెచ్ హార్మోన్ ఎక్కువగానే రిలీజ్ అయ్యింది. సో ఈ రెండు హార్మోన్స్ ఎక్కువగా రావటం వల్ల కూడా టెస్టిస్ నుంచి టెస్టోస్టెరాన్ హార్మోన్ ఎక్కువగా వచ్చి దానివల్ల శీఘ్రస్ఖలనం ప్రాబ్లం వస్తుంది. సో ఎవరిలో అయితే ఈ శీఘ్రస్ఖలనం లాంటి సెక్షువల్ సమస్యలతో బాధపడుతున్నారో చాలా మందిలో ఈ హార్మోన్స్లో ప్రాబ్లం ఉండటం అనేది ఒక ముఖ్యమైన కారణం. సో కరెక్ట్గా వాళ్ళకి ఆ శీఘ్రస్ఖలనం ప్రాబ్లం అనేది ఎలా ఉంది అండ్ ఎట్లా స్టార్ట్ అయింది అనేది తెలుసుకొని, ఒకవేళ దానికి కారణం కనుక హార్మోన్స్లో ప్రాబ్లం అని అనిపిస్తే కరెక్ట్గా హార్మోన్స్ని కనుక చెక్ చేసుకొని ఆ హార్మోన్స్ని కనుక కరెక్ట్గా ట్రీట్ చేస్తే డెఫినెట్గా వాళ్ళకి ఆ ప్రాబ్లం క్లియర్ అయిపోయి, శీఘ్రస్ఖలనం ప్రాబ్లం క్లియర్ అయిపోయి సెక్షువల్గా వాళ్ళ లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు. సో ఎవరైతే ఈ శీఘ్రస్ఖలనం ప్రాబ్లంతో సెక్షువల్గా ఇబ్బంది పడుతున్నారో కుదిరితే ఒకసారి మా హాస్పిటల్కి వచ్చి కన్సల్ట్ అవ్వండి. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 5 ప్లేసెస్లో ఎక్కడైనా సరే హాస్పిటల్ నెంబర్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని వచ్చి కన్సల్ట్ అవ్వండి. గ్యారంటీగా మీకు సెక్షువల్గా ఏ ప్రాబ్లం ఉన్నా 100% దాని సొల్యూషన్ చెప్పడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.